నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 957 నామము ధన్య. 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధన్యాయ నమః అని చెప్పాలి. ధన్య, ధన్యురాలు, ధనము కలవారు ధన్యులు. అయితే ధనం అంటే సంపద అని అర్థం. అంతేకాని నోట్ల కట్టలు కాదు. ధనమగ్నిః, ధనం వాయుః, ధనం సూర్యో ధనః వాసుః అని శ్రీ సూక్త ఫలశ్రుతిలో చెప్పబడుతుంది. వసువుల వల్లనే సూక్ష్మమైన ఆత్మతత్వము స్థూలమైన పదార్థతత్వంగా మారుతుంది. కాబట్టి మనము భూమి ద్వారా పొందే మాయమైన సంపదకు ఈ వసువులే కారణం. ఈ వసువులను తన ధనంగా గలది అమ్మవారు. ఆమె సంకల్పిస్తే చాలు లోకాలున్నాయి, లేకపోతే లేవు. మరి ఇలాంటి అమ్మవారు ధన్యురాలు కాక ఏమిటి? మనసు కూడా ధన్యం కాదు. ఎందుకంటే అది అనుకున్నదల్లా చెయ్యను లేదు. అయ్యే వాటిని ఆపను లేదు. కానీ అమ్మవారు ఉందంటే ఏదైనా ఉంది, లేదంటే లేదు. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారంటే అది ఒక అమ్మవారే. 1 ధన్యురాలు, 2 తిరుగులేని సంకల్పం గలది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. ధన్య కృతార్థురాలు. కృతార్థురాలు ధనము కలది. ధనము కొరకు ఇష్టురాలు. ధనమును పొందుతున్నది. జ్యోతిష్య శాస్త్ర ప్రసిద్ధియగు ధన్య అను యోగిని సరుపురాలు. చరమకాలమందరి ధన్య చింత సరుపురాలు. ధన్య కృతార్థ ధనాయ హితావ ధనం లబ్ధిః ధనాగణం లబ్ధాతి యత్పాత్యః మంగళపింగళ ధన్యేతి జ్యోతిష్య శాస్త్ర ప్రసిద్ధ యోగిని విశేష రూపః యద్వా చరమకాలినా చింత ఆర్తరౌద్రో ధన్యశుక్ల భేదేన చాతస్త్రో భవిష్యత్తుత్తరపురాణే కథిత యదా రాజపః భాగ్యోషః వాసనా సదాశ్నేషు శ్రీగంధమాల్యమణివస్త్ర విభూషణేషు ఇచ్ఛాభిలాషామతి మాత్రం దధి మోహినాధ్యాతం తదాతిమితి సంప్రాధవతి తదేజ్ఞాచ సంఛేదాదాన తాండవ పేదానహచ్చ యస్యా న రాగ ఉమాయతి నాచాసు కంస ధన్యం తు త్రోద్రోమితి తస్య వదంతి సంతః సుతార్థ మార్గణ మహావ్రత భావన భచంత ప్రమోక్ష గమన నాగాతహేతు చింత పంచేంద్రియాదు పశుమః చ దయా చ భూతే ధన్యం తు ధన్యమితి తత్వ వదంతి సంత యాసహద్రిదేయని విషయ చ వర్చిన తాని సంకల్పనాశ వికల్ప వికాస యోగ్యే తత్వేక నిష్ఠా ధృతి యోగ్య భృతాంతరాత్మ ధన్యం తు శుక్లమితి తత్వ వదంతి సిద్ధ. కృతార్థురాలు లేదా ధనము కొరకు హితము కలిగించుచున్నది లేదా ధనమును పొందునది అని ఈ అర్థమందు ధనగణాబ్దలబ్ధ అను సూత్రంచే యత్పాత్యయము లేదా జ్యోతిష్య శాస్త్రమందు ప్రసిద్ధమైన ధన్య అను యోగిని విశేష సరుపురాలు లేదా ప్రతి జీవుడను చనిపోవునప్పుడు 4 విధములగు విచారములతో లేక చింతలతో ఉండును. ఇది భవిష్యత్ ఉత్త పురాణం నందు కలదు. 1 ఆర్తచింత, 2 రౌద్రచింత, 3 ధన్యచింత, 4 శుక్లచింత అని చనిపోవు కాలమందు గలుగు 4 చింతలను పేర్కొనెను. ఆ గ్రంథమందే విని సరుపురాలు ఫలములు కూడా చెప్పబడినాయి. రాజ్యము, భోగములు, గృహరామ క్షేత్రరామ సంపాదనము, స్త్రీలు, మాలికలు, గంధము, మణులు, వస్త్రములు, అలంకారములు ఈ మొదలగు వానియందు అత్యంతాత్రివిరేచ కొందరికి సంభవించును. అజ్ఞానం వలన కలిగిన ఈ త్రివేచ్ఛకు ఆర్తచింత అని పేరు. ఈ ఆర్తచింతతో చనిపోవాడు తిర్యగ్జన్మను, పశుపక్షాది జన్మలను పొందును, అధోగతి పాలగును. ఏ ధాన్యముచే ఇతరుల వస్తువులను దహించుట, కొట్టుట, పీడించుట, ఇతరుల శరీరములను నరకుట, కొట్టుట, చీల్చుట మున్నగు పనులందాసక్తి పుట్టుచుండునో, దయ కలగదో ఆ ధ్యానమును రౌద్రచింత అని పెద్దలందరూ. అర్థచింత గల వారికి కలుగు ఫలములే తీర్యజన్మ, అధోగతి పాలగుట అనునవి రౌద్రచింత గల వారికి కూడా కలుగును.
బ్రహ్మసూత్రములను ఆలోచించుట, మహావ్రతములను చేయవలెనని లోన భావించుట తప్పక మోక్షమును పొందుటగల కారణములు ఏవి? మరల జన్మమునకు రాగల కారణములు ఏవి అని ఆలోచించుట, ఇంద్రియోద్రేకంబములు లేకుండా శాంతింపచేసుకొనుట, ప్రాణుల యందు దయ అంత్యకాలమందు ఇట్టి వానిని ధ్యానించుట ధాన్యచింత అని పెద్దలందురు. ఈ చింతగల వారు దేవయానమును ఉత్తమ లోకమునకు పోయి శుభఫలమును పొందుదురు. ఏ విషయములచే ఇంద్రియముల ఆకర్షింపబడక ఇంద్రియ జయము గలవాడై చక్కగా సంకల్పనాశను పొందుచున్నవాడై యోగశాస్త్రంలో చెప్పబడిన వికల్ప ధ్యానమును వికసించచేయుచున్నవాడై శబ్దార్థములచే కలిగిన వస్తుశూన్య ధాన్యమునకు వికల్పమని పేరు. కేవలాత్మ తత్వమదే నిష్ఠ ధైర్యం యోగం గలవాడై నిరంతరము ఉండుట శుక్లచింత అని సిద్ధులు చెప్పుచున్నారు. ఈ శుక్లచింత గలవారికి పునర్జన్మ కలగదు. కావున జన్మమనేడి రోగమును పోగొట్టునది, మనకు హితమును కలిగించుచున్నది. 3 సంసారం తానే నిర్వచించుచున్నది. రజోగుణమును నశింపచేయు నిర్మలమగు శ్వేతవర్ణము గలది అగు శుక్లచింతను గురించి ఏ పండితులు అందరూ ప్రయత్నించవలెనని అని గలదు. వీనిలో మూడవది ధాన్యచింత. ధాన్యచింత స్వరూపిణి 2 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మీరేమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరండి ఆడియన్స్ అందరూ. ప్లీజ్ నేను వెయిట్ చేస్తాను, చూస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.